అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రజ్జబ్ అండి. ఇప్పుడు ముస్లిం యొక్క నెల 7th మంత్ రజ్జబ్ అన్నది మొదలయ్యింది. ఈ నెల గురించి మన ముస్లిమ్స్లో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళకి ఈ నెలలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అన్నది నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే రజబ్ నెల యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఆ నెలలో మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అన్నది కూడా తెలుసుకోవాలి. తెలిసి తెలియకుండా మనం ఏదో ఒకటి చేసేసి పాపం కూడబెట్టుకోకూడదు కదా. మనకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం చేయమని చెప్పాడు ఈ నెలలో అది తెలుసుకోవడం ముఖ్యం. అందుకే చాలామందికి తెలియదు. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నియమించిన 4 పవిత్ర నెలలో రజ్జబ్ ఒకటి. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లోని 7వ నెల. రజ్జబ్ నెల ముఖ్యమైనది. ఇది రంజాన్ తయారీ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ నెలలో అనేక ముఖ్యమైన చారిత్రక సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక్క విషయం, అల్లాహ్ సుబ్హానహు తఆలా అల్ ఖసస్లో ఆయత్ నంబర్ 68లో చెప్తున్నాడు, మరియు మీ ప్రభువు తాను కోరుకున్నది మరియు ఎంచుకున్నది సృష్టిస్తాడు అని చెప్పేసి. అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా తను ఏం తెలుసుకున్నాడో అది, తను ఎవరిని ఎంచుకున్నాడో, ఏ నెలని ఎంచుకున్నాడో అంతా అల్లాహనే చూసుకుంటాడు, అల్లాహనే సృష్టిస్తాడు అని చెప్పేసి. సూరా తౌబా ఆయత్ నెంబర్ 36లో కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నాడండి. వాస్తవానికి అల్లాహ్ దగ్గర నెలలన్నవి 12. అవి ఎప్పుడు ఆకాశాలు మరియు భూమిని సృష్టించిన రోజు నుండి ఉన్నాయి. వాటిలో అల్లాహ్ సుబ్హానహు తఆలా 4 నెలలను పవిత్రమైన నెలలుగా చూపాడు. ఇది నిజమైన ధర్మం. సో ఈ నెలలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి, ఎవరితో పుట్లాడకండి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ సూరాలో చెప్తున్నాడు. సో దీని ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే అల్లాహ్ దగ్గర 4 పవిత్రమైన మాసాలు ఉన్నాయి, అంటే నెలలు ఉన్నాయి. అవి ఏంటి అంటే దుల్ ఖైదా, దుల్ హిజ్జా, మొహరం, రజ్జబ్. వరుసగా వచ్చే 3 నెలలు. దుల్ ఖైదా అంటే మన భాషలో చెప్పాలంటే బక్రీద్ నెల ఉంది కదండి. బక్రీద్ నెల కంటే ముందు నెల బక్రీద్ నెల, ఆ బక్రీద్ నెల తర్వాత వచ్చి మొహరం నెల. ఈ 3 లైన్గా వస్తాయి. ఆ తర్వాత నెల రజ్జబ్ నెల. ఈ నెల అన్నమాట. ఈ 4 అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర పవిత్రమైన నెలలు. ఇస్లాంలో రజ్జబ్ నెలలో చాలా ప్రాముఖ్యత ఉందండి. దీంట్లో ఎందుకంటే చాలా చారిత్రక సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఒక పవిత్రమైన మాసము. ఈ మాసాన్ని రజ్జబ్ ఆఫ్ ముదార్ అని కూడా అంటారు. ముదార్ అని చెప్పేసి ఎందుకు అంటారంటే, ఇస్లాం రాకముందు కూడా అరబ్లో ఈ 4 నెలలను పవిత్రమైన నెలలుగా భావించేవారు. ఈ నెలలో ఎవరు యుద్ధాలు చేసేవారు కాదు, దొంగతనాలు చేసేవారు కాదు, దోపిడీలు చేసేవారు కాదు. ఇలాంటి పనులన్నీ ఆపేసేవారు అన్నమాట. కానీ అరబ్ వాళ్ళు ఏం చేసేవారు ఏంటంటే, వాళ్ళకు అనుగుణంగా ఒక సంవత్సరం ఇది పాటించడం, ఇంకో సంవత్సరం పాటించకపోవడం, లేకపోతే తారుమారు చేయడం లాంటివి చేసేవారు. కానీ వీళ్ళలో ముదార్ అని ఒక తెగ ఉండేది. వాళ్ళు దీన్ని ఖచ్చితంగా పాటించేవారు, ఎప్పుడు తారుమారు చేసేవారు కాదు. అందుకోసమే దీన్ని రజ్జబ్ ఆఫ్ ముదార్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ అరబులో వీళ్ళు చేసే దాని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా తౌబాలో ఆయత్ నంబర్ 37లో చెప్తున్నాడు. నిజానికి పవిత్ర నెలలలోపు పరిమితి వాయిదా వేయడం అనేది అవిశ్వాసులలో పెరుగుదల. దీని ద్వారా అవిశ్వాసం చేసిన వారు దారి తప్పిపోతారు. వారు అల్లాహ్ చట్టవిరుద్ధంగా చేసిన సంఖ్యకు అనుగుణంగా ఒక సంవత్సరం చట్టవిరుద్ధం మరియు ఇంకొక సంవత్సరం చట్టవిరుద్ధం కాదుగా చేసుకుంటారు. అల్లాహ్ చట్టవిరుద్ధం చేసిన వాటిని చట్టబద్ధం చేస్తారు. వారి క్రియలు, దుష్ప్రవర్తన వారికి సంతోషాన్ని కలిగించింది, మరియు అల్లాహ్ అవిశ్వాసులకు సన్మార్గం చూపడు అని చెప్పేసి. దీని ద్వారానే మనకు తెలుస్తుంది ఏంటంటే, అప్పట్లో ఉన్న అరబ్ వాళ్ళు ఏం చేసేవారు, వీటిని తారుమారు చేస్తూ ఉండేవాళ్ళు. సో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ మంత్స్లో అసలు పోట్లాటలు, యుద్ధాలు చేయకూడదు అని చెప్పేసి సూరే అల్ బఖ్రాలో కూడా ఆయత్ నెంబర్ 217లో చెప్తున్నాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పవిత్ర మాసాలలో పోరాడడం గురించి మిమ్మల్ని అడుగుతారు. ఈ నెలలో పోట్లాడడం మహాపాపం అని చెప్పండి అని చెప్పేసి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. సో మనం ఈ నెలలో ఎవరితో గొడవలు పెట్టకూడదు, దుర్భాషలు ఆడకూడదండి. ఈ విషయం అన్నది మనం కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రజ్జబ్ నెలలో ఇంకో ముఖ్యమైన ఘటన ఏంటి అంటే, మనందరికీ తెలుసు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిరాజ్ ప్రయాణం అన్నది చేశారు. ఆ మిరాజ్ ప్రయాణం గురించి
దీంట్లో ఉంది. అయితే ఇదేంటంటే కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. కొంతమంది ఏమంటారంటే రబీউల్ అవ్వల్ నెలలో 17 లేదా 27 తేదీల్లో వెళ్ళారని, మరి కొంతమంది ఏంటంటే రజబ్ నెల 27 అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఎక్కువగా ఫేమస్ ఏంటంటే రజబ్ నెల 27వ తారీఖు అని చెప్పేసి అంటారు. మరి ఆ రజబ్ నెల 27వ తారీఖా లేదా అన్నది కూడా కరెక్ట్‌గా అయితే తెలీదు. ఈ మిరాజ్ ప్రయాణం గురించి అల్లా సుబ్హానహు వ తఆలా సూర అల్ ఇస్రాలో ఆయత్ నెంబర్ 1లో తెలియజేస్తున్నాడు. అయితే అల్లా సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో ఏం చెప్తున్నాడు, ఈ ప్రయాణాన్ని మేము మా దాసునికి కొన్ని అద్భుత నిదర్శనాలు, సంకేతాలను చూపటానికి చేయించాము. అంటే ఇంత దూర ప్రయాణం రాత్రిపూట స్వల్పకాలంలో పూర్తి చేయించడం ఒక అద్భుత సూచనయే కదా. ఈ ప్రయాణం 2 భాగాల్లో ఉందండి. మొదటి భాగం వచ్చేసి ఇస్రా, జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తెచ్చిన బుర్రహ్ పైకి ఎక్కి అతనితో పాటు మక్కా ముకర్రమా నుండి బైతుల్ ముఖద్దీస్కు రాత్రిపూట పయనించడం. అక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వదైవ ప్రవక్తలను, ఇదంతా మనకు తెలుసు కదా, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిరాజ్ ప్రయాణం చేసినప్పుడు అందరు దైవ ప్రవక్తల్ని ఒక్కొక్క ఆకాశంలో ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్ళారు అని చెప్పేసి అక్కడ ఇమాముగా నిలిచి నమాజ్ కూడా చేయించడం జరిగింది. రెండో భాగం వచ్చేసి మేరాజ్, అంటే పైకి ఎక్కించబడడం లేక పైకి తీసుకొని పోబడడం. బైతుల్ ముఖద్దీస్ నుండి ఆకాశాలలోనికి చివరకు సిద్రతుల్ ముంతహా వరకు ప్రయాణం. ఇది అర్ష్ కింద 7వ ఆకాశంపై ఉంది. అక్కడ అతనికి సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తాలా వహీ ద్వారా నమాజ్ మరియు ఇతర ఆదేశాలను ఇచ్చాడు. అలాగే సూరే బఖ్రా యొక్క లాస్ట్ 3 ఆయతులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజే ఇచ్చాడనమాట. అలాగే మామూలు క్షమాపణలు కూడా మన ఉమ్మత్ అంటే మనకి గిఫ్ట్గా ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సో ఇదండి అసలు రజబ్ నెల గురించి చెప్పబడింది. అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, పవిత్రమైన నెలలు 4 నెలలు. ఈ 4 నెలల్లో పోట్లాడకూడదు, దుర్భషలాడకూడదు అని చెప్పేసి. ఇంకో విషయం, ఈ నెలలో మనం ఉపవాసాలు ఉండాలా. చాలామంది ఏంటంటారు ఈ నెలలో ఉపవాసాలు ఉండాలి స్పెషల్గా అని చెప్పేసి. లేదండి, అది ఏ హదీసు ద్వారా కూడా మనకు నిరూపితం కాలేదు ఈ నెలలో ప్రత్యేకించి ఉపవాసాలు ఉండాలి అని చెప్పేసి. ప్రతి నెలలో కూడా ఉపవాసాలు ఉండాలి అంతే. సో అలాగే మీరు రజబ్ నెలలో కూడా ఉపవాసాలు ఉండండి అంతేలే. కానీ ఇది ఒక ప్రత్యేక నెల, ఈరోజు మనం ప్రత్యేకించి ఉపవాసాలు ఉండాలని ఏ హదీసు ద్వారా కూడా మనకు నిరూపితం కాలేదు. అలాగే ఈ నెలలో మన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు. ముఖ్యంగా నన్ను ఒకళ్ళు క్వశ్చన్ కూడా అడిగారు. ఈ నెల స్టార్టింగ్, రజబ్ నెల స్టార్టింగ్లో థర్స్డే అంటే గురువారం రోజు రాత్రి జాగారం చేసి శుక్రవారం రోజు ఉపవాసం ఉంటారంట. అస్తగఫిరుల్లా, ఇది అస్సలు లేదండి. అసలు మీరు ఎలా చేస్తున్నారు ఇలాంటి పనులు? ఇంకోటి వచ్చేసి ఈ నెలలో మన వాళ్ళు ఖీర్ పూరి లేకపోతే కుండే ఈద్ అని చెప్పేసి కూడా చేస్తారండి. అసలు అలాంటి ఫెస్టివల్స్ ఏవి కూడా మనకి హదీస్ ద్వారా కానీ ఖురాన్ ద్వారా కానీ నిరూపితం కాలేదు. మరి అలాంటివి ఎందుకు చేస్తున్నారు మీరు? కనీసం అసలు ఖురాన్లో ఉందా, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారా అని కూడా ఎక్కడా కూడా ఆలోచించకుండా ఏదో మన పెద్దవాళ్ళు చెప్పారు మనం చేసుకుంటూ పోవాలి అని చెప్పేసి చేసుకుంటూ పోతున్నారులే. కానీ అంతకంటే వేరేగా మన వాళ్ళు ఆలోచించట్లేదు. ఈ పవిత్రమైన నెలలో మనం చేయాల్సింది సదకా చెయ్యండి, నమాజులు చదవండి అంతేలే. కానీ ఇది ఒక పవిత్రమైన నెల అని చెప్పేసి అల్లాహ్ ఎందుకు చెప్పాడో అల్లాహకే తెలుసు, అది ఎందుకు నియమించాడు అంతేలే. కానీ పర్టికులర్గా ఈ నెలలో ఇప్పుడు రంజాన్ ఉంది, రంజాన్లో ఉపవాసాలు ఉండండి అని చెప్పేసి మనకి ఖురాన్ ద్వారా కూడా తెలుస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం ద్వారా కూడా తెలుస్తుంది. అలాగే రజబ్ నెలలో ఉపవాసాలు ఉండండి అని చెప్పేసి ఖురాన్లో ఎక్కడైనా ఉందా? లేకపోతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారా? ఏదైనా చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఇప్పుడు ఈ రజబ్ నెలలో మన ప్రవక్త ఇస్లాం రాకముందు అరబ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఎవరినైతే ఆరాధించేవాళ్ళో వాళ్ళకి కుర్బానీ అంటే సాక్రిఫైస్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఇస్లాం వచ్చిందో అప్పుడు ఒక సహాబా వారు వచ్చి చెప్పారు, ఏమని చెప్పేసి, ఇలా ఈ నెలలో కుర్బానీ ఇచ్చేవాళ్ళు కదా, ఇవ్వమంటారా అని చెప్పేసి. కుర్బానీ అన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు మీదే ఇవ్వాలి. సో మీరు కుర్బానీ ఇవ్వండి, ఈ నెలనే కాదు అల్లాహ్ పేరు మీద ఎప్పుడైనా ఇవ్వండి అని చెప్పేసి. సో అక్కడ ఆయన పర్టికులర్గా ఈ నెలలో రజబ్లో ఇవ్వండి మీకు ఇంకా ఎక్కువ పుణ్యం దొరికిద్ది అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు కదా. మరి మన వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు?
అండ్ మీరాజ్ యాత్ర జరిగింది రజబ్ నెల 27వ తారీఖున అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రూఫ్ అన్నది లేదు. మరి ఆ రోజు మన వాళ్ళు పర్టికులర్గా జాగారాలు లాంటివి చేస్తూ ఉంటారు. నాకు తెలిసినవి చాలా లిమిటెడేనండి ఈ నెలలో వీళ్ళు చేసేవి. కానీ నాకు తెలియకుండా బిద్దాత్ పనులు చాలా ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు ఈ నెలలో చేసేవి. సో ప్లీజ్ ఇలాంటి బిద్దాత్ పనులు మానుకోండి. మీరు మామూలుగా నమాజులు చదువుకోండి, ఎక్కువ నఫిల్ చదువుకుంటారా చదువుకోండి, చెడు పనుల నుంచి దూరంగా ఉండండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ నెలల్లో, పవిత్రమైన నెలలో మనం చెడు పనుల నుంచి, పోట్లాటల నుంచి దూరంగా ఉండాలి. కానీ మనం అవి మాత్రం మానేసి ఏవైతే లేవో, హదీసు ద్వారా నిరూపితం కాలేదో ఆ పనులు మాత్రం చేస్తున్నాము. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఖీర్ పూరి లేకపోతే కుండే అని చెప్పేసి చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా తెలియదండి అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళలో అసలు అక్కడ వచ్చి కూర్చొని ఇదంతా తిని చేసే వాళ్ళకు కూడా తెలియదు అసలు వాళ్ళు ఎందుకు ఎవరి కోసం చేస్తున్నాము అని చెప్పేసి. ఒక విషయం, సకల స్తోత్రాలు అల్లాహకే. మనం కుర్బానీ ఇచ్చిన, నమాజ్ చదివిన ప్రతిదీ అల్లాహకే చెందుతుంది. కానీ వాళ్ళు ఫాతిహా అని చెప్పేసి ఇస్తారు. ఎవరి పేరు మీద ఇస్తున్నారు? అసలు అది ఇవ్వచ్చా? అది కూడా తెలుసుకోకుండా మీరు ఫాతిహా ఇచ్చేయడం, వాళ్ళ పేరు మీద కుర్బానీలు చేసేసుకోవడం, ఉరుసులు చేసేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ బిద్దాత్ అండ్ షిరిక్ కూడా అవుతాయి. ప్లీజ్ ఇలాంటి పనులు మాత్రం చెయ్యకండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొత్తం దీన్ని కంప్లీట్ చేసేసాడు. ఆ తర్వాత ఇంకా దీనిలో ఏవి కొత్తవి మనం యాడ్ చేయకూడదు. ఈ విషయం నేను చాలాసార్లు వీడియోస్లో మీకు చెప్పాను. కొత్త పొగడ్తలు అన్నవి ఇస్లాంలోకి తీసుకురాకూడదు అని చెప్పేసి, ఈ పొగడ్తలు మనకి నరకాన్ని తీసుకెళ్తాయి అని చెప్పి. అయినా కూడా నన్ను తిడుతూ కింద కమెంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారులే కానీ నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు పోయారు అని చెప్పేసి ఎవరు కూడా ఖురాన్ హదీస్ని ఆలోచించి చదివి అసలు ఏం చెప్తున్నాడు అని ఆలోచించట్లేదు. ఎవరైతే చెప్తున్నామో ఏది రైట్ అని చెప్పేసి మమ్మల్ని తిట్టడానికి పెట్టేంత ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ మీరు కొంచెం ఖురాన్ మరియు హదీస్ని అర్థం చేసుకోవడానికి కూడా పెట్టండి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పకుండా మీకు హిదాయత్ అన్నది ఇస్తాడు. ఈ నెలలో ఇలాంటి పనులు మాత్రం మానుకోండి. ఎప్పుడో అల్లాహ్ మాకు హిదాయత్ ఇచ్చినప్పుడు మేము మారుతాం అంటే కాదు. ఫస్ట్ హిదాయత్ వైపు మీరు అడుగులేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పకుండా మీలో మార్పు తీసుకొస్తాడు. అల్లాహ్ తాలా మన అందరికీ హిదాయత్ ఇవ్వాలి, మనందరికీ షిరిక్ और బిద్దాత్ నుంచి కాపాడాలి అని చెప్పేసి నేను దువా చేస్తున్నానండి. నా ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళ దగ్గరికి నా వీడియో వచ్చినప్పుడు నా వీడియోలో ఉన్న పాయింట్స్ని పాయింట్అవుట్ చేయడం మానేసి అసలు అల్లాహ్ ఏం చెప్తున్నాడో ఒకసారి ఖురాన్ హదీస్ ద్వారా ఆలోచించి అది చదివి ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.